మన పనులన్నీ ఎవరి మీద ఉంచాలంట? దేవుని మీద ఉంచాలి. మన భారం అంతా చేసే ప్రతి పనిని గురించి, నువ్వు చేయబోయే ప్రతి విషయముల గురించి ఎవరి మీద భారం పెట్టాలంటే దేవుని మీద నువ్వు ఏం చేయాలంటే భారము పెట్టాలి. మనం మోస్తే మనకి ఎలా ఉంటది? భారంగానే ఉంటది. ఒక కుటుంబాన్ని పోషించే తల్లిదండ్రులకు తెలుస్తారు భారం అంటే, అవునా కదా? తల్లిదండ్రులుగా కుటుంబాన్ని ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, ఈ సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలని వారు రాత్రంతా ఆలోచన చేస్తూ ఉంటారు. బంధకాల్లో ఉన్నప్పుడు, వారు బలహీనతలో ఉన్నప్పుడు అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. వారి కృంగిపోతున్న స్థితిలో ఏంటి మా కుటుంబం ఎలా అయిపోయిందని తల్లిదండ్రులకు మాత్రమే గురి కలిగి ఉంటారు. ఎందుకని? బిడ్డలకి అవన్నీ వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పితే కుమిలి బాధపడతారని బిడ్డలకి ఏం చేస్తారంటే అవి దాచిపెట్టేసి సంతోషాన్ని మాత్రమే బిడ్డలకి ఇస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నీకు చాలా పనులు ఉన్నాయి, ఈ విషయంలో చాలా పనులు జరగాలి, చాలా విషయాలు జరగాలి నీ జీవితంలో. కానీ నువ్వేం చేయాలంటే నీ మీద పెట్టుకుంటే అవి జరగవు. కానీ ఎవరి మీద పెట్టమన్నాడు? నీ పనుల భారం అంతా యెహోవా మీద మోపండి.